కొంచెం అబవ్ యావరేజ్ అనిపించింది అన్న. సో ఆయన షార్ట్ డమ్ని వాడుకొని ఏదో హై బడ్జెట్ పెట్టుకుందాం అనుకున్నారు తప్ప ఎక్కడ ఆయన షార్ట్ డమ్ని ప్రాపర్గా అయితే వాడుకోలేదు. అండ్ ఆ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఒకటి అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్స్ అండ్ సాంగ్లో వచ్చి ఆయన డ్యాన్స్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద పాజిటివ్స్ ఏం లేవు. అండ్ తమని కానీ బీజేఎం అయినా లేదంటే విఎఫ్ఎక్స్ వర్క్ అయినా సరే అక్కడక్కడ బాగున్నా సరే కొన్ని సీన్స్లో చాలా హార్డ్గా అనిపించాయి. సో దానివల్ల డిసప్పాయింట్మెంట్. మెయిన్ పాజిటివ్ అంటే ఆయన కామెడీ టైమింగ్ ఒకటి సెకండ్ హాఫ్లో వచ్చి ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది, దాని వరకు ప్రాణం పెట్టడం చెప్పుకోవచ్చు. అది కాకుండా పెద్ద చెప్పుకోవడానికి ఏం లేవు, ఎందుకంటే ఆల్రెడీ మనం చూసేసాం కామెడీ టైమింగ్. అండ్ అక్కడక్కడ ఫైట్స్ కూడా ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫైట్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఏదో ఒక డూపుని పెట్టి లాగేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక ఫ్రెష్ ఫీల్ అయితే రాలేదు, ఆయన చూస్తున్న ఫీల్ అయితే రాలేదు. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఒకటి ఏంటంటే వాళ్ళు అన్ని ఈవెంట్స్లో అన్ని ట్రైలర్ ప్రమోషన్లో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ ఉంటుంది, దాని వరకు మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోండి సవాల్ లాస్ట్ అయిన లెవెల్లో బిల్డప్ ఇచ్చారు, లాస్ట్కి థియేటర్లో సీన్స్ లేపేశారు, దాని వరకు కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ వచ్చింది. అండ్ వాళ్ళు ట్రై చేసిన జోకర్ గెటప్ కూడా సినిమాకి అన్నసరి అది టీజర్లో పెట్టి అన్నసరి మిస్లీడ్ చేశారనిపించింది. అది ట్రైలర్లో ఎక్కడ పెట్టుకుంటే డైరెక్ట్ థియేటర్లో పెట్టుంటే మేబీ వర్కౌట్ అయ్యేదేమో కానీ ట్రైలర్లో పెట్టడం వల్ల కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్. ఎలా ఉంది ఓవరాల్గా? డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే సెకండ్ హాఫ్ వరకు సెకండ్ హాఫ్ అనే కాదు మొత్తం ఓవరాల్ ఎక్కడ కూడా సీన్ టు సీన్ కనెక్టివిటీ అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే స్క్రీన్ ప్లే కూడా అంత ప్రాపర్గా లేదు, ఎక్కడ వెంటనే డ్రెస్సులు చేంజ్ చేస్తుంటారు ఏదో బయట ఉన్నట్టు, అలా కొంచెం చాలా హార్డ్గా అనిపించింది. అండ్ స్టోరీ వైజ్గా కూడా పేపర్ మీద ఎక్సలెంట్ స్టోరీ, అది ఎందుకు ఎగ్జిక్యూషన్ వరకు కంప్లీట్గా ఫెయిల్ అయ్యి అనిపించింది భారతీయ అయితే. ఆ విషయంలో మాత్రం కంప్లీట్గా డైరెక్ట్గా ఇది చాలా బాగుందన్న. క్రొకడైల్ ఫైట్ చాలా బాగా వచ్చింది, దాని విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే కొన్ని సీన్స్లో మాత్రం విఎఫ్ఎక్స్ చాలా హార్డ్గా అనిపించింది. సో దాని వరకు కొంచెం వాళ్ళు కేర్ తీసుకున్నా లేదా సెకండ్ హాఫ్ కొంచెం మన సినిమాలో తీసుకున్నా బాగుంటుంది అనిపించింది. వాళ్ళు ఏదైతే ఫస్ట్ మనకి హర్రర్ కామెడీ అని ట్రై చేశారు మూవీ స్టార్ట్ చేయడం, తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అన్నారు, హర్రర్ లేదు కామెడీ లేదు ఫ్యాంటసీ కూడా లేదు. చాలా రోజుల నుంచి ఎదురు సో అద్భుతంగా ప్రభాస్ గారిని యంగ్ లుక్లో చూడాలంటే రాజాసాబ్ సినిమా చూడాలి. గతంలో మనకి మన రాజ్యాల్ని రాజులు పరిపాలించినటువంటి జీవిత చరిత్ర ఈ కథ, ఈ రాజాసాబు. సో అప్పుడు దేవుడు ఎంత ముఖ్యమో దెయ్యం అంతే ముఖ్యం. సో ఆ పరిణామాల్లో రాజాసాబు నిర్మించారు. సో ఇక్కడ మెయిన్ అంశం చెప్పుకోవాల్సింది ఏంటంటే గతంలో మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ మనం చాలా సినిమాలు చూసాం ప్రభాస్ గారిని. సో ఆ కంటెంట్ ఆ నెటివ్తోనే ప్రభాస్ గారి కట్అవుట్, హైట్, వెయిట్ అన్నింటిని కూడా ఈ సినిమాలో ప్రభాస్ గారిని అంత క్యూట్గా చూడొచ్చు. ఎందుకంటే ఒక రాజవంశంలో రాజుల యొక్క క్యారెక్టర్ ప్రభాస్ గారికి యాస్టిల్గా సూట్ అవుద్ది. సో అది మనందరికీ తెలిసిన విషయమే. చాలా బాగానే నిర్మించారు, అద్భుతంగా ఉంది. కానీ కొన్ని హై గ్రాఫిక్స్ ఉన్నాయి, అది ఇంగ్లీష్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సో ఇంగ్లీష్లో బాగా మనం చూడొచ్చు. ఆ హై గ్రాఫిక్స్ వల్లనే ప్రేక్షకుడు కొంచెం డిస్పాయింట్ అవుతాడు, అది కూడా ముందులే చెప్తున్నాను. ఆ నో డిస్పాయింట్ కావద్దు, నో వాళ్ళగారిటీ చాలా బాగుంది. ప్రభాస్ గారు నిత్య జీవితంలో ఎలా ఉంటారు అనేది కూడా కొన్ని సీన్స్ మాత్రం యాడ్ చేస్తాను. ఎందుకంటే ప్రభాస్ గారు ఇంకా మ్యారేజ్ కాలేదు, అది అందరికీ మనకు తెలిసిన విషయమే. సో ఆయన కోసం ఎంతమంది క్యూ కడతారు ఏంటి, ఆ ప్రభాస్ గారు అంటే ఏంటి, బయట మనం ప్రభాస్ గారు అంటే ఏందో మనం ఎలా అనుకుంటామో సినిమాలో కూడా ప్రభాస్ గారు అంటే ఇదిరా అని తెరవేని చూపించారు. సో ప్రభాస్ గారి యొక్క రేంజ్ ఎక్కడ తగ్గలేదు, ప్రభాస్ గారిని ఇంకా హైప్ చేసినటువంటి అంశాలే. ఎందుకంటే ప్రభాస్ గారి ఇలా ప్రపంచానికే ప్రభాస్ గారు అంటే ఎవరో తెలుసు, మనకందరికీ తెలిసిన విషయమే. సో మూవీ మాత్రం చాలా బాగానే ఉంది, కానీ ఇంకా కొంచెం అక్కడక్కడ అంటే హీరోయిన్ ఆయన పర్టికులర్గా ఏర్కోలేదు, ఆయన పర్టికులర్గా పలాని యొక్క సెలెక్ట్ అనేది తెలియకుండానే చేశారు. ఎందుకంటే నిత్య జీవితంలో ఆ సీనే నేను చెప్తుంది. నిత్య జీవితంలో ప్రభాస్ గారిని మనం బయట ఎలా ఊహించుకుంటాం అది యాస్టీస్గా అలా తెర మీద పెట్టేశాడు. కానీ అలా పెట్టుంటే ప్రేక్షకులు ఏంటంటే సినిమా కదా, సినిమాగానే చూస్తారు కాబట్టి. సో నేను అన్నది ఆ పదమే. సో ఆయన ముగ్గురు హీరోయిన్లు నాకు అనిపించింది అదే, ప్రభాస్ గారిని ఇలా తీసుకో ఉంటారు కదా, ఇలా ఊహించుంటారు మారుతి అనేది. కొంతమంది ప్రేక్షకులకు అలా అనిపించుకోవచ్చు, ఫ్యాన్స్ ఇలా లెవెల్ వెళ్ళింది. చిన్న యాక్టర్స్ సెట్ కాదు మూవీకి, ఆయన ఆ సినిమాకి న్యాయం చేసింది 100%. చాలా బాగుంది. కొందరు ఏమంటారు అంటే అంత పెద్ద యాక్టర్ని అలా పెట్టేది, బాహుబలి, స్పిరిట్ లాంటి హీరోని డిసప్పాయింట్ చేశారు ఫ్యాన్స్ అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఫ్యాన్స్ బాధపడంలో ఉంది, కానీ ఆ సినిమా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్కి ప్రభాస్గా సెట్ అయ్యిండు, వేరే వాళ్ళు పెడితే ఫ్లాప్ అయిపో సినిమా. కొందరు ఫ్యాన్స్ ఏమంటారు అంటే మీ హీరో సినిమా ఏంద్రా దొబ్బింది అని అంటున్నారు. సినిమా దొబ్బలేదన్న, సినిమా చాలా బాగుంది, అర్థం చేసుకోండి బాగుంటుంది. బాగాలేదంటే మాత్రం బాగుండదు. చాలామంది ట్రోల్ చేస్తున్నారు బాగాలేదు అని చెప్పేసి. ఇంకొకడు సినిమా బాగాలేదంటే మాత్రం ఇంటికి వచ్చి కొడతారు. అరే ట్రోలర్స్ అరే సినిమా చూడండి, అరే బాగాలేదంటే మాత్రం ఇంటికి వచ్చి కొడతారు. బాబు చెప్తున్నా, మా ఫ్యాన్స్ మాత్రం ఊకోరు, జాగ్రత్తగా ఉండండి, కొట్టేస్తారు, మామూలుగా ఉండదు. నైట్ షో ఉందన్న, ప్రీమియర్ షో పడ్డది, ఇలా నైట్ షో ఉండే షో వేసిరు.
నైట్ షో చేసిరు. ప్రభాస్ డ్యూయల్ రోల్ ఉందా? ప్రభాస్ డ్యూయల్ రోల్ ఉందా? డ్యూయల్ రోల్ లేదు, ఒక రోలే ఉంది. డబల్ రోల్ అన్నారు కదా, అది ఫేక్. డబుల్ యాక్షన్ లేదు ఇందులో, ఒకటే రోల్ ఉంది. స్టోరీ బాగుంది, నీట్గా ఉంది. ఇందులో ఒక సైన్స్ పరంగా ఉంది మూవీ. అంతేగాని ఏదో దయ్యాలు లేవు, ఏవి లేవు, భూతాలు లేవు, అన్ని అలా ఉంది మూవీ. ఏదో నీట్గా. ఇందులో హారర్ కాదన్నా, హిప్నాటిజం అంటారు కదా, హిప్నాటిజం ఉంది మొత్తం ఇందులో. సైన్స్ మీ ఊహను బట్టి ఉంటుంది, మీరు ఏం అనుకుంటారు అవుతుంది అంతే, మీ అర్థం బట్టి ఉంటుంది. అంతేగాని ఇలా దయ్యాలు భూతాలు ఏం లేవు. ఇందులో ఒక సైన్స్, ఒక గ్రాఫిక్స్. మిరాయి సినిమా చూసిరా? మిరాయి సినిమా తగ్గట్టు ఉంది. అంతేగాని ఏదో దయ్యాలు ఉన్నాయని చెప్పేసి, డబుల్ ఉందని చెప్పేసి అంటారు, ఫేక్ అది. సినిమా చాలా బాగుంది. ఇది సంక్రాంతి పండుగలకి ఇట్టుకొట్టింది మాత్రం ఇదే. ప్రభాస్ లుక్ మాత్రం అదిరిపోయింది. ఎంత బాగుంది, చాలా అంటే చాలా బాగున్నాడు. అసలు నేనే అబ్బాయిగా చెప్తున్నా, ఎంత బాగుందంటే అమ్మాయిలు ఫ్యాన్స్ అయిపోతారు, పిచ్చి అయిపోతారు, అలా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా గ్రాఫిక్స్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక కామెడీ పర్పస్ పెట్టారు. సెకండ్ హాఫ్ మొత్తం గ్రాఫిక్స్, అసలు ఏమి గ్రాఫిక్స్, ఏమి టైమింగ్, అసలు చాలా అంటే మన చాలా బాగుంది సినిమా. ఇది ఒక మంచి హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. చెప్తున్నా ప్రభాస్ అన్న బాహుబలి ఎంత హిట్ కొట్టిందో, ఇది ఒక మళ్ళా రాజాసాబ్ కూడా అంత మంచి సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి సినిమా, ఎక్కడ బోరింగ్. తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. రాజాసాబ్ అన్నాం కానీ రాజాసాబ్ దగ్గర టైటిల్ తీసిండు. ఇది వరల్డ్ ప్రపంచంలో రికార్డు కొడుతుంది, కొట్టి చూపిస్తుంది. ఎక్కడికో తీసుకుపోయిన సినిమా మనం ఆడితేనా యాడ్సాప్. నీ సినిమా మాత్రం ఇచ్చి పడేసినామన్నా. నువ్వు ఎంత కష్టపడో కష్టం ఫలించింది. మారుతన్నా ఎక్కడికో తీసుకుపోయినా ఇక్కడికి తెచ్చినావు. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్. అట్లా అన్నది హ్యాండిల్ అని కాదు, కథ ఎలా ఉందో స్టోరీ దగ్గర తీసుకుపోయినా. ఆయన ఏం తప్పు లేదు, కథ ఎలా ఉందో స్టోరీ దగ్గర తీసుకుపోయాను. అది తీసుకుపోవడమే గ్రేట్. ఇంకా అంతకుమించి చెప్పలేదు. జై రెబల్ స్టార్. వాడుకుంటూ ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఈ స్టోరీ మాత్రం 5 సినిమాలు 5 స్టోరీలు కలిపినయ్యా, ఒక్కటి కాదు 5 స్టోరీలు కలిపిడు. అదే హిస్టారికల్, అక్కడ దేవాదాయాలకు సంబంధించి, ఇక్కడ క్రైమ్ సంబంధించి, అదేవిధంగా లవ్ స్టోరీ, అవి దయ్యాల. నాకైతే ఈ సినిమాని చూస్తే భయం అనిపించలేదు భయ్యా, నాకైతే అస్సలు భయం అనిపించలేదు. ప్రభాస్ అన్న ఏడొస్తాయి ఆడ ఊపు వస్తుంది, ప్రభాస్ అన్న పోతే ఊపేలేదు. నిజంగా ఈ స్టోరీని, ఒక్క స్టోరీని 5 స్టోరీలు అనుకుంటు కదా, ముగ్గురు ఒక హీరో కూడా అవసరం. ఇందులో ఒక బామ్మ, ప్రభాస్, సంజయ్ దత్ ఉంటే సరిపోతుంది సినిమాకు. ఆ హీరోని ఎందుకు వచ్చారో ఎందుకు పోయారో అర్థం కాలే. ఈ పాటలు కొద్దిగా అటు ఇటు మంచిగా అనిపిస్తుంది, కొద్దిగా మంచిగా అనిపిస్తుంది, కొద్దిగా నాకు నచ్చాయి. ఇది హిందీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నా, కానీ అది కూడా కష్టమే అనిపిస్తుంది. ఆగం పట్టించండి సినిమా మాత్రం, ఆగబడి లాస్ట్ 30 మినిట్స్ 30 నిమిషాలు మాత్రమే సినిమా బాగుంటుంది. నిజంగా ఇంత మంచి హీరోని మారుతి గారు వాడుకొని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక చిన్న డైరెక్టర్ని ప్రభాస్ అన్న ఛాన్స్ ఇచ్చడమే ఒక గొప్ప వరం లాంటి వాళ్ళు. అట్లాంటి వరాన్ని శివుడి లాంటి వాడు మన ప్రభాస్ అన్న. అట్లాంటి శివుడు అవకాశం ఇస్తే అట్లాంటి వరాన్ని వాడుకోవాల్సింది మారుతి వాడుకోలేదు. ఇంకా పార్ట్ 2 ఇచ్చిండు. పార్ట్ 2 మారుతి తీయకుండా మారుతి ఇప్పటికే మీ విల్లా కోసం నాకు కొడతారు, జాగ్రత్త. మొత్తం మీద ఈ సంక్రాంతికి ప్రభాస్ అన్న కోసం ఈ సినిమా మాత్రం ఆయన డబ్బులు ఆయన కలెక్ట్ అవుతుంది. హ్యాపీ, ఆల్ ద బెస్ట్ ప్రభాస్ అన్న. జై పిఎస్పీకే, జై ప్రభాస్ అన్న. రాజాసాబ్ ఏం లేదన్నా, నిజంగా నేను ఒక ప్రభాస్ అభిమానిగా నాకు నిజంగా ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. నిజంగా థియేటర్లో ఎమోషన్ వచ్చేది, నేను ఏడిపోతుంది. సినిమా బాగాలేదు, నిజంగా యావరేజ్ సినిమా. ఎందుకంటే నేను ఒక నా అభిమాని, నా హీరో, వేరే అభిమాని హీరో ఒక ప్రభాస్ సినిమా ఇలా చెప్పుకోవాల్సి అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. నేను మంచి కలికి సలార్ మంచి చూపించాడు, సరే డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు. అలాగే మారుతి మీద కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అందరూ తిట్టారు ఫస్ట్లో, మారుతికి ఇచ్చావంటే. సో ఎందుకంటే తిడతారు, ఆడు కామెడీ సినిమా తీయడు కదా, కొంచెం ఇది తగలేడు అన్న. నిజంగా ఒక ప్రభాస్ని బట్టి ఆయన యాక్టింగ్ బట్టి సినిమా నడిపించేద్దాం అనుకున్నాం, అదే మైనస్. నిజంగా చెప్తున్నాను, ఏం మిమ్మల్ని ఎవడైతే చూస్తాడో, ఏం మిమ్మల్ని ప్రతి ఒక్కడు పక్కనే కొన్నప్పుడు ఇలా గుర్తుపెట్టి అన్నాడు. అసలు నేను నచ్చలేదు అన్న. నిజంగా నేను ప్రభాస్ని చాలా అభిమానిస్తాను, నిజంగా కళ్ళ నీరు వస్తుంది. కానీ తమన్నా మాత్రం న్యాయం చేశాడు.
తమన్ న్యాయం చేశాడు, బ్యాక్గ్రౌండ్ బాగా కొట్టాడు. ఎటు వచ్చి స్టోరీ లేదు సినిమాలో, సరైన స్క్రీన్ ప్లేస్ లేదు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఆ ముగ్గురు ఇళ్ళతో కథ సరదానెస్ ఆ అన్న కామెడీ టైమింగ్తో సరదాగా నెట్టుకెళ్ళాడు అంతే. అంటే మూవీకి ముగ్గురు హీరోలు కేవలం ప్రభాస్ అన్న ఫ్యాన్ మేడ్గా చెప్పుకోవచ్చు. అంటే ఆయన యాటిట్యూడ్, ఆయన కామెడీ పండించాలి, ఆయనకు రొమాన్స్ ఇవ్వాలి కాబట్టి పండించాడు, ఓకే. బట్ ఏదైనా నిజంగా చెప్తున్నానన్నా, అవన్నీ పక్కన పెడితే ఒక్క మారుతి మాత్రం ఒక డైమండ్ 300 కోట్లు ఇచ్చి ఏం చేస్తారో చేసుకోరంటే ఎర్రితనంగా తీసాడు సినిమా. నిజంగా చెప్తున్నాను, ఒక స్టార్ అవకాశం ఇది, ఒక దేవుడు వరం ఇస్తే ఎంత అవకాశం అంత అవకాశం ఇది, దాన్ని వినియోగించుకోలేదు. కనపడిన వరకు మారుతి ఇంక సినిమాలు వేస్ట్. ఏదో డెబ్యూ హీరోకి స్టోరీ రాస్తారు కదా, అలాంటి స్టోరీని పెట్టుకుని ఒక 1000 కోట్లు హీరోని పెట్టి ఆ సినిమా తెస్తావా? ఏం మనిషి అన్న నా వరకు చూసుకుంటే తిడుతున్నాను కదా, నాకు కోపం ఏడుపు కోపం రెండు తన్నుకుని వచ్చేస్తుంది. ఓవరాల్ నా వరకు చూసుకుని మళ్ళీ ఎప్పుడుకో 2 నెలలు 3 నెలలకు ప్రభాస్ని చూస్తాం. కానీ ప్రభాస్ లుక్స్ మాత్రం సూపర్ అన్న, ఆయన యాటిట్యూడ్ కామెడీ టైమింగ్ సూపర్ అనమాట. నిజంగా చెప్తున్నాను, సీరియస్నెస్ లేకుండా సరదానెస్ అని ఏదైనా ఆయన మించిన యాక్టర్. కానీ యాక్టింగ్ పరంగా ఎమోషన్ సీన్స్లో మహమ్మద్ ప్రభాస్ గారు ఎమోషన్ సీన్స్ మాత్రం బాగా పండించారు, అందుకనే యావరేజ్. కానీ పార్ట్ 2 ఏం చేస్తారు భయంగా ఉంది, దయచేసి వద్దు, పార్ట్ 2 వద్దు, మాకు పార్ట్ 2 వద్దు. నిజంగా చెప్తున్నాను, ఏదైనా సరే రాజసాబ్ హిట్ అయినా హిట్ అవ్వకపోయినా పార్ట్ 2 ఉంటే ఇంకేం తెస్తారు, జోకర్ గెటప్ అనుకున్నా. నిజంగా జోకర్ చేసి పడేది ఈ సినిమాలో ప్రభాస్ గారిని. సో నా వరకు చూసుకుంటే ఒక అభిమానిగా నేనైతే చాలా చాలా హార్ట్ ఉందన్న. నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్న, అంతే, జస్ట్ యావరేజ్ అంతే. యూజ్ చేసి బేసిక్గా ఆయన హిప్నాటిజం మీద ఒక సినిమా చూపిద్దాం అనుకొని మమ్మల్ని హిప్నటైజ్ చేసాడు. ఆయన హిప్నటైజ్ అయిపోయి సినిమా తీసాడో నాకైతే అర్థం కావట్లేదు, అంత దరిద్రంగా ఉంది. అసలు వర్స్ట్ స్క్రీన్ ప్లే అన్న, మీకు ముగ్గురు హీరోయిన్లు అవసరం లేకుండే, నిజంగా గ్లామర్ల కోసం పెట్టుకున్నాడు సినిమాని. సినిమాలో ముగ్గురు హీరోయిన్లను అంటే మళ్ళీ నేను హీరోయిన్ల గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అయిపోద్దేమో, నాకు ఆ టాపిక్ వద్దు, సో పక్కన పెట్టేద్దాం. బట్ స్క్రీన్ ప్లే అనవసరమైన కామెడీ సీన్లు, సప్తగిరి, వీటీవీ, ప్రభాస్ రాజు వీళ్ళందరితో అనవసరమైన కామెడీ సీన్లు పండలేదు. అది బలవంతంగా పెట్టినట్టు అనిపించింది. ప్రభాస్ని కూడా అస్సలు సరిగ్గా వాడుకోలే అన్న. యాక్షన్ సీక్వెన్సెస్ ఏందన్నా అవి యాక్షన్ అన్న, సలార్ సినిమా ఇప్పటికీ ఆ ఫైట్ సీన్లు పెట్టుకొని చూస్తాం, అలాంటిది ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు చూస్తే ప్రభాస్ ఉన్నది ఏఐతో చేసారా లేకపోతే డూప్ని పెట్టుకున్నారా అన్న, విగ్గులేందన్న బాబు. కొన్ని సీన్లలో క్లోజప్ షాట్స్ అయితే మేము చూడలేకపోయాం కూడా. బట్ ఆఫ్ కోర్స్ పాత సినిమాలతో కంపేర్ చేస్తే ప్రభాస్ గారు చూడడానికి మాత్రం బాగున్నారు. అమ్మ విఎఫ్ఎక్స్ పూర్ కాదన్న, వరస్ట్. అది చిన్నపిల్లలు చేశారేమో విఎఫ్ఎక్స్లు కూడా అంత వరస్ట్గా ఉన్నాయి. అంటే పార్ట్ 2 అవసరం అంటారు ఇప్పుడు? ఇది ఒకటి నాకు అర్థం కావట్లేదు. ప్రతి డైరెక్టర్కి చెప్తున్నా అన్న, మీకు పార్ట్ 2 ఎందుకన్నా, మీరు ఫస్ట్ హాఫ్లో స్టోరీకి వెళ్ళండి, ఇన్వాల్వ్ చేయండి జనాల్ని స్టోరీల్లోకి. పార్ట్ 2 అక్కడ స్పేస్ లేదు, ఈయన క్రియేట్ చేసాడు అంతే, అవసరం లేదు అక్కడ పార్ట్ 2. బేసిక్గా ఆడ ఫైనల్లా క్లైమాక్స్లో జోకర్ని చూపించాడు. అక్కడ జోకర్ ప్రభాస్ జోకర్ గెటప్ వేసుకున్నాడా, మెయిన్ జోకర్లమా మాకు అర్థం కాలేదు. అసలు లేదన్నా, ఆ ఓల్డ్ గెటప్ ఆ కింగ్ గెటప్ అనేది లేనే లేదు. ఆ సిగార్ పట్టుకొని అసలు నాకు అది అర్థం కావట్లేదు. బాగున్నావు బ్రో? సినిమా బాగుంది కదా? ఏ వరస్ట్ అన్నా, అరే ఏ పోనా, సినిమా బాగుంది. హిప్నటైజ్ అయిపోయావు నువ్వు కూడా? హిప్నటైజ్ కాలే కానీ సినిమా ఏ ఊకోనా, అరే బాగుందంటే ఏ ఊకో అంటున్నా. అరే బాగుందని ఏం బాగుందన్నా, ఏం నచ్చింది చెప్పు? నేను హిప్నటైజ్ కాలే, ఏం కాలేదు, మంచిగానే వచ్చిన బయటికి. ఈయన బేసిక్ గా హిప్నటైజ్ అయిపోయాడు. అసలు నువ్వు సినిమా చూసేవా, సినిమా చూసాను అనుకుంటున్నావా? నేను పొద్దుగాల వచ్చిన రివ్యూ తీసుకున్నా, మళ్ళీ ఇప్పుడు నువ్వు రివ్యూ తీసుకున్నా కాదు భయ్యా, సినిమా చూసాను అనుకుంటున్నావా? ఇగో ఇది పరిస్థితి. ఆయన ఇప్పుడే మైక్ పట్టుకొని వచ్చాడు, సినిమా చూసాను అనుకుంటున్నాడు పాపం. ఇలా ఉంది. మారుతి గారు, మీరు అనవసరంగా అడ్రస్ పెట్టారు. మీరు ఫస్ట్ వెళ్ళిపోండి, ఊరు వదిలి వెళ్ళిపోండి, లేకపోతే జనాలందరూ వచ్చి ఫుల్ మీల్స్ కావాలనుకుంటారు మీ దగ్గర. మరి మీరు అన్ని మీల్స్ పెట్టుకుంటారో లేదో తెలియదు నాకు, పెట్టగలుగుతారో లేదో, సో జాగ్రత్తగా ఉండండి. రేటింగ్ నేను ఇయ్యనన్నా, నా మనోభావాలు దెబ్బతిన్నాయన్నా, నేను ఇయ్యను. సంక్రాంతి పండగ మొదలైద్ది అనుకుంటే ఇదే అన్న, దీంతో నా అన్న వద్దు, నేను రేటింగ్ ఇయ్యను, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నాకే మళ్ళీ స్టార్టింగ్ చెప్తాను. సూపర్ ఉందన్న. చూసారా సినిమా అన్న ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసినా భయ్యా, మెగాస్టార్ అంటాము బాసు, ఏం యాక్టింగ్ చేసిండ్రా మా ప్రభాసు. ఓకేనా? చెప్తా ఫస్ట్ ఏ పని రాదు. రెడీయా బ్రో?
మెగాస్టార్ అంటాము బాసు, ఏం యాక్టింగ్ చేసిండ్రా మా ప్రభాసు దేవుడికి ఇస్తాము హారతి. ఏం సినిమా తీసినావయ్యా మారుతి అంటే మన ప్రభాస్ని మొన్నటిదాకా సల్లారు కలికిలో చూసాంగా, దీంట్లో క్యూట్ బాయ్, ఒక లవర్ బాయ్, ఒక రొమాంటిక్ బాయ్ చూసాం భయ్య. ఒకప్పుడు బుజ్జిగాడు, మున్నా, మిర్చి అలాంటి సినిమా మళ్ళీ అంటే మన ప్రభాస్ని ఇలా చూడంగా అలా చూసాం భయ్య. హర్రర్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, వామ్మో మావుడు లవ్ బైట్లు ఇస్తుండు, హగ్గులు ఇస్తుండు. అరే కలికిలో ఎప్పుడో ఒకసారి హీరోయిన్ వస్తుంది, సలారో ఎప్పుడో వస్తుందో తెలియదు అవి. కానీ సినిమాలో ఒకటి కాదు 2, 3 2+1 ఆఫర్ అంటూ బాబా ఏమన్నా అసలు ఆ ప్రభాస్ని చూస్తా అంటే నాకు సినిమా ఎటైనా పోనీ భయ్య మా ప్రభాస్ని ఫుల్ ఆఫ్ 1 మ్యాన్ షో భయ్య, 1 మ్యాన్ షో ప్రభాస్. కానీ మెయిన్గా మాత్రం చిన్న మిస్టేక్ ఉన్నాయి భయ్య. అదే చిన్న మిస్టేక్ ఏంటంటే కొంచెం అంటే ఏం చూపించాలో ఏం చూపించాలో చూసుకోవాలా. మన మారుతి గారు మీరు విల్లానే మీరు పెట్టారు, కానీ అది చూసుకుంటే బాగుంది మేడం. ఎందుకంటే ప్రభాస్ని చూపించే విధానం వేరే కదా. అండ్ మెయిన్గా ఆ క్రొకడైల్ భయ్య ముసల్ని ఇట్లా తిప్పి ఇట్లా దెంగితే నీ అక్క అవతల పోతుంది బా ఏం ముందు ఆ ముసలి ఫీల్ అని అనిపించింది. అండ్ ఇంకోటన్నా మెయిన్గా ఇది మన హాస్పిటల్ సీన్ ఎమోషనల్గా నాన్నమ్మ అంటే ఈ స్టోరీ సినిమా రాజాసాబ్ స్టోరీ ఏంటంటే నాన్నమ్మ ప్రాణాలు కాపాడాలి దుష్ట శక్తులతో యుద్ధం వేస్తాడు ప్రభాస్. అది తమను ఓసి తాగినవో ఎంసి తాగినవో ఏ రాజా తాగినవో లేకుంటే నువ్వు ఏ తాగినవో ఆ కోటర్ పేరు నాకు ఎప్పుడు నేను తాగి థియేటర్కి వస్తా. ఏం కొట్టినా నా స్టార్టింగ్ నుంచి అంటే కుక్క కొట్టినా ఆ డ్రమ్స్ ఉండేవో కొట్టుకుపోయినా కానీ ఏం కొట్టిన భయ్యా వేరే లెవెల్. మెయిన్గా మాత్రం సినిమాలు భయ్యా కాంచన అండ్ మస్తు అలాంటి హర్రరు అవి వేరు ఈ వేరు అన్న ఒకటే భయ్యా. మీరు సినిమాకి మెయిన్గా ప్రభాస్ అనవసరం రండి, ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, రొమాన్స్ ఇస్తాడు అండ్ మంచి ఎమోషన్ ఉంటుంది. అంతేగాని వేరే ఎక్స్పెక్టేషన్ కలికి అసలు ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఎందుకంటే మారుతి వాళ్ళ ఇంటికి పోతా కొండాపూర్ ఆ విల్లా పోయి ర్యాపిడో బుక్ చేసుకొని పోతా. ఇప్పుడు ఆ విల్లా పోయి స్పీడ్ బాక్స్ ఇచ్చేసా బాగానే గుడిపించడం అని చెప్తాను. ఎందుకంటే హీరోని చూపించే విధానం ఉండాలి కదా డైరెక్టర్కి. అంత పెద్ద అంటే ఇప్పుడు ఇవాళ మరీ కామెడీగా తీయద్దు కదా, అది కొంచెం చూసుకుంటే బాగుండు. కానీ మెయిన్గా మాత్రం మా ప్రభాస్ అన్న సినిమా చూసి ఇండియన్ హిస్టరీకి బాసు మన ప్రభాసు. ప్రభాస్ అన్న మనం ఇప్పుడు దాకా యాక్షన్, డ్రామా, కామెడీ అవే చూసాం. ఇందులో మాత్రం అర్రర్ చూస్తున్నాం భయ్యా, అర్రర్ చూస్తున్నాం సేపు దెయ్యాలు. ఓ నాన్న థియేటర్ మొత్తం దెయ్యాలు భయ్యా. ముసలిని అయితే ఎత్తుకొని కొట్టేశాడు, నేలకేసి కొట్టేశాడు, చంపేశాడు అంతే. దెయ్యాలని వదిలించేశాడు అంతే. పట్టిన దెయ్యాలు మొత్తం వదిలిపోతున్నాయి. కాబట్టి సినిమా మాత్రం బాహుబలి సినిమానే రికార్డు బ్రేక్ చేసింది. బాహుబలి సినిమా మళ్ళీ అదే ఏంటంటే డైరెక్టర్ మారుతి గారు ఇంకొద్దిగా ఇంకా చేయాలని బాగుండింది. చేస్తాడు, మళ్ళీ పార్ట్ 2 కూడా ఉంది. మీరేం బాధపడాల్సిన అవసరం లేదనమాట. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ పార్ట్ 2 కూడా చేస్తా అన్నారు. పార్ట్ 2లో మాత్రం అన్నది వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఈ సినిమా వచ్చినంత వరకు బీజిఎం అయితే తమనన్న బీజిఎం ఉంది, వాయించేసాడు అంతే. దంచేశాడు, కుమ్మేశాడు, లేపేశాడు, చంపేశాడు అంతే. థియేటర్లో జనాలు చచ్చిపోయారు అంతే. అమ్మాయిలు 10 మంది అమ్మాయిలు అన్న ప్రభాస్ అన్న యాక్టింగ్ చూసి ఆ దెయ్యాలు చూసి 10 మంది అమ్మాయిలు వచ్చి నన్ను పట్టేసుకున్నారు అంతే. థియేటర్ అంతా పట్టేసుకున్నారు, నన్ను పట్టుకో కాపాడని. అప్పుడు నేను చెప్పిన అమ్మా మీరు భయపడమ్మా, సినిమా ఇది, నేను మీకు ఉన్నానని చెప్పిన. 10 మంది అమ్మాయిలు నేను కాపాడినా. కాబట్టి సినిమా చూస్తున్నాను సేపు ఏరే లోకం, ఏరే దేశం, ఏరే ప్రపంచం, ఏరే ఖండం ఎక్కడికో తోడిపోయారు అంతే సినిమా. కాబట్టి ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. అలాగే ఈ సినిమాని పెద్ద అఖండ విజయం చెయ్యాలి ఖచ్చితంగా. ప్రభాస్ అన్న లైఫ్లో ఇది ఒక రికార్డు బ్రేక్ అంతే ఈ సినిమా. కాబట్టి మారుతి గారు సైలెన్స్ సాబ్, ఎవరిష్టం వాళ్ళది అదే కదా, ఇక్కడ ఎవరిష్టం వాళ్ళది. హీరోయిన్లు అబ్బా ముగ్గురు భయ్యా, 3 హీరోయిన్లు పట్టుకొని పిసకుతుంటే 3 హీరోయిన్లు సామాన్లు ఉన్నాయి భయ్యా. అయ్యా బాబోయ్ గట్టి సామాన్లు, ఇది కాదు కావాలి మాకు. అన్న రొమాన్స్ చేస్తుంటే అబ్బా ప్రభాస్ అన్న రొమాన్స్ చేస్తుంటే అబ్బా మా అందరికి నరాల్లో జివ్వు మనం లాగేస్తుంది అంతే. కాబట్టి సినిమా మాత్రం ఈ సినిమా 10,000 కోట్లు పక్కా అంతే. బాహుబలి రికార్డునే బ్రేక్ చేస్తుంది. దయచేసి నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ ట్రోల్లు ఎవరు చేయకండి దయచేసి. మీకు దండం పెడుతున్నా అన్న, సినిమాని ఆడించండి అన్న, ఆదుకోండి అన్న. మన తెలుగు సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసే హీరో తెలుగు థియేటర్లో ఫ్యాన్స్ చేస్తారు ఫుల్ బాజా సాబ్. ఇప్పుడే చూస్తారు రాజా సాబ్. నిజంగా ఎలివేషన్స్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ప్రతి తీరదీశారని చెప్పొచ్చు. బ్రో ఈ సినిమా చూసిన తర్వాత దేవుడికి పట్టాలి హారతి. సినిమా డైరెక్టర్ మారుతి నిజంగా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ బ్రో. హీరోయిన్ల గురించి చెప్పాలంటే దేవుడిని ముట్టించడానికి వాడతాం అగరబత్తి అగర్వాల్. ఈ సినిమాలో ఉంది నీతి అగర్వాల్. నిజంగా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి బ్రో సినిమాలో. హర్రర్, కామెడీ, రొమాన్స్, సీక్వెల్, మన కామెడీ టైమింగ్ కాబట్టి ఈ సినిమాలో ఉంటుంది. కామెడీ టైమింగ్కి ఆప్తావాగిరి సినిమాలో ఉన్నాడు, సప్తగిరి. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి.
నిజంగా చెప్తున్నాను బ్రో, నచ్చే ఓ ముగ్గురు సాంగ్ ఉంటుంది, క్రొకడైల్ సైడ్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది, మన జరీనా వైఫ్ గారు తల్లి క్యారెక్టర్ చేశారు బ్రో. నిజంగా విలీనం అయిపోయారు ఆ క్యారెక్టర్లో. ఎలివేషన్స్ మాత్రం మామూలుగా లేదు. థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయండి, మనసారా నవ్వుకుంటారు, ఏడుస్తారు, భయపడతారు. మొత్తం 3 యాంగిల్లో చూపిస్తాడు మన ప్రభాస్ అన్న. అంటే ఒక 13 ఏళ్ల తర్వాత బుజ్జిగాడు, ఈశ్వర్ అలాంటి సినిమాలు తీశాడు, కానీ ఇలాంటి వింటేజ్ లుక్తో ఆయనని కంబ్యాక్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. మధ్యలో చిన్న కొంచెం డిసప్పాయింట్ అనిపించిన హీరోని చూసేసరికి ఆ ఫీలింగ్ అనేది పోతుంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. సప్తగిరి గారు కానివ్వండి, మన ప్రభాస్ గారు కానివ్వండి, నీతి గారు కానివ్వండి, మోహన్ మల్లిలేని మోహన్ గారు కానీ క్యారెక్టర్ కానివ్వండి, మన ప్రతి ఒక్కరు క్యారెక్టర్ రిగదీస్తారని చెప్పొచ్చు సినిమాలో. నిజంగా సినిమా చూసినందుకు అంటాము ఎంజాయ్ డోడ్. ఈ సినిమాలో ఉన్నారు సంజయ్ దత్, ముఖ్యంగా ఆయన మెయిన్ పాత్ర. నిజంగా సంజయ్ దత్ గారు ఆయన క్యారెక్టర్ కానివ్వండి ప్రతిదీ ఇరగదీస్తారని చెప్పొచ్చు. థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇండియా సినిమాకి ఒక్కడే బాసు మన హీరో ప్రభాస్. ఇంకా ఇంతకన్నా హ్యాండిల్ చేశారు బ్రో, ఎందుకు చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది. అంటే ఆ సినిమా అంతా బాగున్నా మనం ఏదైనా మిస్టేకే పడతాం కదా, అలా అంటే కొంచెం ల్యాగ్ అనిపించింది. 3 గంటలు అంతే లెంత్ పెంచాడు కానీ కొంచెం ల్యాగ్ అనిపించింది. అయినా హీరో చూసేసరికి ఆ ఫీల్ అనేది వింటేజ్ లుక్లో ఒక ఫీల్ అనేది పోయింది. ఎందుకంటే ఒక 3 అవర్స్ హీరో లెంత్ పెట్టి 1 మ్యాన్ షో ఆడిపించాడు అని చెప్పొచ్చు సినిమా పరంగా. ప్రతి ఒక్క మారుతి డైరెక్షన్ చాలా కొత్తగానే అనిపించింది. అంటే హీరో చూపించే యాంగిల్ కానివ్వండి, కొంచెం క్లైమాక్స్ సీన్ కానివ్వండి, ఆయన రైటింగ్ స్కిల్స్ కానీ బాగున్నాయి. కొన్ని సీన్లు మాత్రం కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ ఆయన డెడికేషన్ ఆయన సినిమాలో కనబడింది. నిజంగా ఓవరాల్గా సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఒక పండగలాగా సినిమా అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇసుకే సెలవు చెప్పాలంటే పండగ రాజస్థాన్ పండగ ప్రభాస్ పండగ సంక్రాంతి పండగ అని చెప్పుకోవచ్చు. అంతే. చాలామంది ఇంట్లో తీసుకెళ్తే పిల్ల అంటారో ముసలు అంటారో నానా రకాలుగా చేసేసారు దెయ్యం సినిమాని. స్క్రిప్ట్ బాగాలేదు, అనుకున్న స్థాయిలో లేదు. ఫ్యాన్స్కి ఏమన్నా నచ్చొచ్చేమో, అది కూడా రేపు సాయంత్రం కల్లా తెలిసిపోయింది. మారుతి అయితే మాకు పిండం పెట్టేశాడు. నేను అలా చెప్పట్లేదు, ప్రభాస్ అన్న మంచితనాన్ని వాడుకొని ఎవరన్నా కొంచెం సినిమా హై లేపాలని చూస్తారు. ఈయనేమో మొహమాటం కొలిది ఈయన ఒప్పుకున్నాడు ప్రభాస్ గారు, అది కాస్త బెడిసి కొట్టింది. అవును, ప్రభాస్ అంటే ఒక ఇండియన్ డైనోసార్, ఒక రేంజ్లో చూపించాలి. సలారు ఫైట్లు ఎలా ఉంటాయి, ఏ కామెడీ అన్నారు అది లేదు, ఇంకేం వద్దండి. సినిమా ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ సినిమా. అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ బాగుంటే సినిమా హిట్ ఇచ్చేలా, నచ్చొద్దు కదా. 3.5 గంటలు పెట్టాడు సినిమా, లాగు ఎదవ సోది వేసాడు. మారుతి గారు అయితే వింటేజ్ ప్రభాసం చూపెట్టారమ్మా. ఒక బుజ్జిగాడు ఎక్కడ పోలే, ఒక డార్లింగ్ ఎక్కడ పోలే, అప్పుడప్పుడు మధ్యలో సాలారు కూడా వచ్చిపోతారు అనమాట. అంత బాగా చూపెట్టారు. ఇంత మంచిగా బాహుబలి తర్వాత ఇలాంటి నవరసాలు పండించే ఫిల్మ్ రాలేదని 10 సంవత్సరాలు బట్టి బాధపడ్డాం. ఇప్పుడు వచ్చింది, ఆనందించాం. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటున్నారు. ఈ సంక్రాంతికి ప్యాన్ ఇండియా విన్నర్ మా రాజసాబ్ అని మరొకసారి చెప్తున్నాం. ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక రాజసాబ్, టాలీవుడ్ నుండి ఇండియా ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవి అని నేను 100% సగర్వంగా చెప్పుకుంటున్నాను. 3 హీరోయిన్లతోటి రంభా, మేనక, ఊర్వశిలాగా మనోడు ఆ డ్యాన్సింగ్, ఆ రొమాన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోయింది నాకైతే. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇంతకంటే ఏం కావాలండి. ఇంత మంచి మూవీ ఇచ్చినటువంటి మా మారుతి గారికి థ్యాంక్ యూ. మారుతి గారు సారీ, నైట్ మిమ్మల్ని చాలా తిట్టుకున్నాము ఎందుకంటే టికెట్స్ పెట్టలేదని. ఈ సినిమా చూశాక మీకు గుడి కట్టాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది భయ్య. ఇంతకంటే మూవీకి ఇలాంటి ప్రభాసం చూడడానికి అందరూ ఎదురు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా తెలుగు అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు. అలాంటి ప్రభాసం చూసామన్నమాట. ఇప్పుడే సినిమా చూసాం, బ్లాక్ బాస్టర్. ఎల్లుండి వెళ్తున్నాం భీమవరం. ప్రభాస్ అన్న వాళ్ళ ఊరు వెళ్ళి కోడి పందాలు ఆడతాం. మాకు ఈ సంక్రాంతికి పొంగల్ ఇచ్చేశాడు ప్రభాస్ అనేది. 2026 జనవరి 1 రోజు స్పిరిట్ చూశారు కదా, స్పిరిట్ ఇచ్చేశాడు ఫస్ట్ పోస్టర్. ఈ సంక్రాంతికి మాకు విన్నర్ ఇచ్చేశాడు. మాకు ఇంకేం కావాలి, ఇంతకంటే ప్రభాస్ నుండి ఏం కావాలి, ఇది చాలు మాకు. మెగాస్టార్ అంటే బాసు ఏం యాక్టింగ్ చేసిండ్రా మా ప్రభాస్. గుడిలో ఇస్తాము హారతి. ఏం సినిమా తీసినావయ్యా మారుతి. నేను కల్లికి సలారు, ఆదిపురుష్, ప్రభాస్ ఎలా వచ్చినాం బ్రో. ఒక్కప్పుడు ఫ్లాష్ బ్యాక్
ఫ్లాష్ బ్యాక్ మిర్చి బుజ్జిగాడు మున్న డార్లింగ్ డార్లింగ్ ప్లీజ్ డార్లింగ్ ఒకసారి మాట్లాడడానికి ఆ రొమాంటిక్ బాయ్ ఆ క్యూట్ బాయ్ ఆ ఎంటర్టైన్మెంట్ బాయ్ అయితే వచ్చింది బాయ్ ఆ లుంగి కట్టుకొని వస్తాడు బాయ్ రాజా సాబు ఆ షర్టు ఆ లుంగి ఆ గ్రేసు నాకు కావాల్సిన గ్రేసు ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చాడు భయ మారుతి నాకే చాలా బాగా నచ్చింది మెయిన్గా భయ ఆ మల్విక మోహన్ రొమాన్స్ చేస్తాడు భయ్యో లవ్ బైట్ అమ్ము లవ్ బైట్ హగ్గులు అంటే ఇప్పుడు కలికిలో హీరోని ఎప్పుడు వస్తుందో తెలియదు సలార్లో శృతిహాసన్ వస్తుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కానీ దీంట్లో గ్యాప్కి ముగ్గురు హీరోని వెనకనే ఉంచుకున్నాడు ఎప్పుడు వేసే అప్పుడు బొమ్ 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 కానీ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే అన్న మన ప్రభాస్ అన్న కూడా సినిమా ట్రూ అవుతుంట వన్ మ్యాన్ షో భయ సినిమా మొత్తం అవుతుంది భయ అది అన్న సినిమాలో చూపించింది మెయిన్గా నాకు నచ్చిన సీన్స్ భయ హాస్పిటల్ సీన్ ఉంటుంది భయ అంటే నాశం లాగ్ ఉంది ఎందుకంటే మెగాస్టార్ అనే ఒక హీరో ఒక పెద్ద హీరో రెబల్ స్టార్ ఛాన్స్ ఇచ్చినప్పుడు మారుతి గారు వాడుకోవాలా అంతేగాని ఎక్కువ మాటలు వాడుకుంటే బాగా అనిపించింది మెయిన్గా మాత్రం ఒకటి నాకు నచ్చింది ఏంటంటే భయ ఈ సినిమాకి రాజాసాబ్ సినిమాకి ఎక్స్పెక్టేషన్ మీరు ఏం పెట్టుకొని రాదు ఎంటర్టైన్మెంట్ ఉంది కావాలా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయండి సినిమా చాలా బాగుందన్న ఆ ఫ్యాన్స్ మాత్రం చూడొచ్చు జెన్యున్ రివ్యూ కానీ ఎవడు మాటలు మినీ అట్లా రాకండి ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ రారు ప్రభాస్ ఇంత ఈ వింటేజ్ లుక్లో కనబడరు సో వచ్చి చూడవచ్చు ఫ్యాన్స్ అందరూ ఇక లాగ్ గీగ్ అంటారా స్టోరీ టెల్లింగ్లో ప్రాసెస్లో కొంచెం మారుతి గారు ఫెయిల్ అయ్యారు అనుకుంటూ చెప్పొచ్చు గ్రాఫిక్స్ బాగున్నాయి డిజైనింగ్ గ్రాఫిక్స్ అంటే స్టోరీ తగ్గట్లేదు కొంచెం లాగ్ అయింది స్టోరీ బట్ బాగానే ఉంది నేను కూడా డైహార్డ్ ఫ్యానే బట్ నేను అట్లా చెప్పొద్దు బట్ స్టోరీ అయితే బాగానే ఉంది గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి తమను కూడా బాగానే కొట్టిండు కానీ లాస్ట్లో ఒక 5 minutes హిప్నోటైజ్ అయిపోతారు మా వాడు అంతే హిప్నోటైజ్ అయిపోయిందంట కానీ ఆల్మోస్ట్ అంతా ఓవరాల్ బాగానే ఉంది తర్వాత ఇలాంటి ప్రభాస్ చూడలేరు మెయిన్ థింగ్ అందరూ వచ్చి చూడవచ్చు ఫ్యామిలీతో చూడవచ్చు పార్ట్ 2 తీయొచ్చు ఏం కాదు నార్మల్ సినిమాలకే పార్ట్ 2 పెడుతుంటే ప్రభాస్ సినిమాకి పార్ట్ 2 ఎందుకు చూడరు బ్రో ప్రభాస్ది అంటే ఆ మాత్రం లైనప్ ఉంది కాబట్టి పార్ట్ 2 కావాల్సింది ఇప్పుడు తమన్ మ్యూజిక్స్ కూడా బాగుంది చాలా బాగా కొట్టింది తమన్కి అక్కడ బాలయ్య అంటే లేస్తాడు ప్రభాస్ అంటే తక్కువ లేచింది కొంచెం కానీ బాగానే కొట్టిండు నైస్ ఏ డైరెక్టర్ వాడుకోలేదు ప్రభాస్ని బట్ ఇప్పుడు స్పిరిట్తో చూడాలా ఎట్లుంటుందో రాజమౌళి తర్వాత ఎవరు వాడుకోలేదన్న ప్రభాస్ అన్న కోసం చూడాలంటే ఈ సినిమా ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో అనుకోవచ్చు ప్రభాస్ అన్న కోసమే ఈ సినిమా చూడండి మారుతి కోసం అసలు సినిమానే చూడకండి మారుతి ప్రభాస్ అన్న కోసమే చూడండి ప్రభాస్ అన్న నిజంగా ఆయన ఏడేడా కనిపిస్తుంది ఆయన యాక్టింగ్ ఆయన రొమాన్స్ ఆయన ఫైటింగ్ ముసలి ఫైటింగ్ ఉంటుంది ముసలి క్రొకడైల్ ఫైటింగ్ ఉంటుంది మల్టివేట్ ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ ఆయన రాగానే కామెడీ బాగా పండిస్తాడు ఫస్ట్ హాఫ్ మాత్రం గడబర పెట్టిండు అన్న ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు ఇక్కడ నుంచి పెడితే ఆ ట్యాంక్ బండ్ వరకు పెట్టిండు దాని తర్వాత అన్న సినిమా ఇంకా కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ అయిందిలే అని అనిపించినప్పుడు మెప్పించిన కొద్దిగా 5 నిమిషాలు ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ 20 నిమిషాలు గడబర పెడతాడు 30 నిమిషాలు ఉంటుంది అన్న సినిమా మాత్రం ఈ సినిమా టోటల్ హైలైట్ 30 నిమిషాలే ఇది ఆ ఎపిసోడ్ మాత్రం మారుతిగా రాసుకోలేదని నాకు అనిపించింది నేను ఫస్ట్ నుంచి మొదలు పెడితే మొత్తం లాగే అనిపించలే నేను ఏం చెప్పి ఎట్టింటున్నావు నువ్వు ఈడ గడవడ పెడితే ఆడబెట్టిండు ట్యాంక్ బండ్ ఉందిగా బుద్ధుడు విగ్రహం ఆడ వరకు మొత్తం పెట్టుకుంటూనే పోయాడు ఫస్ట్ హాఫ్లో లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్లో 30 minutes అల్టిమేట్ అమ్మతో చింపి పడి ఆడ మాత్రం మారుతి రాసిండో ఇంకోటి రాసిన ఆ 30 minutes ఎపిసోడ్స్ మాత్రం అమ్మతో జబర్దస్త్ ఉంది అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటున్నా బీజిఎమ్స్ మ్యూజిక్స్ మాత్రం ఇచ్చి పడితేగినయ్యా సాంగ్స్ మాత్రం కొద్దిగా హిందీకి బేస్ చేసుకొని కొద్దిగా ఉండొచ్చు కానీ కొద్దిగా మనకు ఎక్కువ ఒక హిందీ సాంగ్ యాజ్ ఇట్ ఈస్ మనకు వదిలేండు అది బాగుంటుంది ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు నాకు మస్తు ఉన్నారు రొమాన్స్గా క్రాక్ ఉన్నారు కాకపోతే ఆ హీరోయిన్లు ఎందుకు వస్తారో నాకు అర్థం కాలే అది బాగలేదు ఆయన పెట్టిన బడ్జెట్ మాత్రం వెళ్తుంది ఇక మారుతి ప్రభాస్ అన్న కోసం మాత్రమే ఈ సినిమా చూడాలి అన్నా ఫైట్ సీన్స్ తీసేసిరా ఆ ట్రైలర్లో చూపించిన ఫైట్ సీన్లు నాకు కనిపించలే కింద నుంచి పైన ఆది చూస్తే ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదు ప్యాన్ వరల్డ్ సినిమా అనుకున్నా ఈడపోతే ప్యాన్ కాదు మన తెలుగు సినిమా లానే అనిపించింది నిజంగా మారుతి డైరెక్టర్ గారు రాజా సాబ్ బాబులకే బాబు మా ప్రభాస్ బాబు సినిమా ఏ విధంగా ఉండే భయ్యా వచ్చినప్పుడు గ్రీన్ నిమ్మకాయలు తీసుకొచ్చిన భయ్యా ఈ సినిమా చూసాక ఇలాగ అయిపోయి భయ్యా నిమ్మకాయలు ఎందుకంటే దెయ్యం వచ్చి పడిపోతుంది నా మీద ఆ దెయ్యాన్ని ఇలా కాపాడాలి నిమ్మకాయలు ఉన్నాయని దెయ్యం రాదేడు కదా ఏమో పెద్దలు చెప్పారు ఆ రోజు అందుకే నిమ్మకాయలు తెచ్చుకున్నాను నేను కానీ ఒకటి భయ్యా మారుతి గారు మీకు దండం సార్ ఈ సినిమా అసలు నేను చూసిన మారుతి గారు మినిమం గ్యారెంటీ హీరో మినిమం గ్యారెంటీ డైరెక్టర్ మినిమం గ్యారెంటీ సినిమా యావరేజ్ అని ఉంటుంది అది సినిమా కానీ ఈ సినిమాలో ప్రభాస్ గారు సూట్ అవ్వాలని కథను తీసుకొచ్చారు మీరు ప్రభాస్ గారి కథ అసలు సూట్ అవ్వాలి ఈ కథ అనేది ఇది ప్రభాస్ గారితో తీయకూడదు మీరు
ఏదో చిన్న చిన్న అలా నరేష్ గారు ఇలాంటి వాళ్ళతో తీసి నవ్వించుకోవాలి తప్ప ప్రభాస్ అన్న గారు మాత్రం ఈ కథ సూట్ అవ్వలేదు. ఒక పెద్ద హీరో మీరు ఒక చిన్న డైరెక్టర్కి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ప్రభాస్ అన్న గారిని ఏ విధంగా ఓడుకోవాలి, మీరు ఆ విధంగా ఓడుకోలేదు. ఏదో తీయాలి, బస్ స్టాప్ సినిమా తీశారు, అది పెద్ద హీరోతో తీస్తే సినిమా హిట్ అవుతుంది, అలాంటి హీరోతో తీస్తే హిట్ అవుతుంది. చిన్న చిన్న హీరోలతో ప్రేమ కథను కూడా తీశారు, అలాంటి హీరోతో తీయాలి. ప్రభాస్ గారు లాంటి వాళ్ళతో ఒక సినిమా తీసినప్పుడు ఒక రేంజ్ ఉండాలన్నమాట, కథలో దమ్ము ఉండాలి, గుణబంధు తవ్వుతుండే స్టోరీ పైకి వస్తుండాలన్నమాట. అది అలాగుండి కథంతో తీయకుండా మీరు ఏదో చిన్న దెయ్యాన్ని చూపించినట్టు చూపించేసి ప్రభాస్ అని 6 అడుగులు కట్అవుట్ అయినా 6 అడుగులు కట్అవుట్ మీరు ఏం సింపుల్గా తీస్తారు, ఇలా పక్కన పడేసినట్టు తీసి దెయ్యంతో ఆడిపించినట్టు చేశారు సినిమా. మీరు ఏం బాగుంది మారుతి గారు, పాటలు బాగోలేదు, సినిమా తీసే స్టోరీ కూడా బాగోలేదు. ఏదో ప్రభాస్ గారికి ఏదో మీరు మరి ఎందుకు ఆయన అవకాశం ఇచ్చిందో తెలియదు. ఆయనకి ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా చిన్న డైరెక్టర్ని పెద్దగా చేర్చడానికి ఒక అవకాశం ఇచ్చిండు మారుతి గారికి ప్రభాస్ అన్న. చాలామంది డైరెక్టర్ క్యూ కడుతున్నారు భయ్య ప్రభాస్ అంతా సినిమా తీయడానికి. అలాంటి డైరెక్టర్లు కూడా నేను వదిలేసి నీకు అవకాశం ఇచ్చి నువ్వేం చేయాలి, నువ్వు ఎలా చేయాలి సినిమాని. కానీ ఏముంది సినిమాలో చాలా మంది ఫీల్ అవుతున్నాం, బాధపడుతున్నాం కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్స్. మారుతి సినిమాకి మైనస్ మెయిన్. ఆయన పెద్ద పెద్ద డైరెక్టర్లందరినీ హ్యాండిల్ చేసి ప్రభాస్ గారు చిన్న డైరెక్టర్కి అవకాశం ఇచ్చినప్పుడు ఈయన వినియోగించుకోవాలి హీరోని, అంతే కదా నా హీరోని వినియోగించుకోవాలి. మళ్ళీ అవకాశం రాదు. 3 హీరోలు ఎందుకన్నా, దమ్ము సినిమాలో 3 పెట్టినట్టు ఇందులో కూడా 3 పెడితే అవుతుందా? ఏ హీరో తగ్గ ఆ హీరోకి హీరోని పెట్టాలి. ప్రభాస్ అనికి ఒక హీరోయిన్ చాలు, మా దగ్గర 2 హీరోయిన్లు. ప్రభాస్కి బాహుబలి సినిమాలు రాజమౌళి పెట్టలేక 4 హీరోయిన్లే. ఎందుకు అనుష్కతో ఆడించారు సినిమా అంతా? ఆయన జోడి కట్ట పర్ఫెక్ట్గా ఉంటుందని అనుష్కని పెట్టి సినిమా ఇట్టుకోవట్లేదు బాహుబలి సినిమాని. అలాగే మంచి హీరోలు పెట్టు ఈ సినిమాలో కూడా. 3 హీరోయిన్లు ప్రతి ఒక చిన్న బ్రేక్ వస్తే చాలు, ఒక ఫైట్ వస్తే చాలు, ఇంకో హీరోయిన్ వచ్చేస్తుంటారు సినిమాలోకి. 3 హీరోయిన్లు ఎందుకన్నా? ఒకటి చెప్పాలంటే ప్రభాస్ అన్న మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేసిండు, చాలా మందిని కూడా నవ్వించిండు. సినిమా చూడడం మాత్రం ప్రభాస్ అన్న చూడడానికి మాత్రమే వెళ్ళాలి. పార్ట్ అవసరం లేదు, ఇలాంటి సినిమా మారుతి తీయద్దు. ఇంకా మారుతి గారు ఈ సినిమా తీయద్దు మీరు. ఇంకా మా ప్రభాస్ అన్న గారు ఇంకా ఆల్రెడీ ఇంకా కలికి 2లో ఉంటాడు, ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఆయన ఆ సినిమా తీసుకుంటారు. ఇంకా ప్రభాస్ అన్ని చిన్న డైరెక్టర్లు ఎవరు టచ్ చేయొద్దు. ఇంకా ప్లీజ్, ఆయన అవకాశాలు ఇచ్చేస్తారు మీకు, కానీ తీసుకున్నప్పుడు కొంచెం మంచి కథలు రాసి ప్రభాస్ అన్న పట్టుకెళ్ళండి. ఫ్యామిలీ కథలు రాసి తీయండి. వర్షం సినిమా ఎలాంటి సార్ ఆ రోజుల్లో, ఈశ్వర్ సినిమా ఎలాంటిది ఆ రోజుల్లో, ఒక అడవి రాముడు, ఒక వర్షం, తర్వాత ఒక ఛత్రపతి, ఎలాంటి సినిమాలు సార్ అవన్నీ. అలాంటి సినిమాలు తీయండి సార్. అలాంటి సినిమాలు లేవు ఇప్పుడు మాకు తెలుగులో. అలాంటి సినిమాలు తీసి చూపించండి, చూడండి, రెడీగా ఉన్నాం మేము. ప్రభాస్ అన్న నిన్న నుంచి బుక్ మై షోలో టికెట్ పెట్టలేదు. ఇదేంటి ఈ మధ్య దరిద్రం తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి. ఏమైందో ఈ మధ్య టైంకి సినిమాలు రావట్లేదు. టైంకి స్టోక్లో వచ్చేస్తున్నాయి కానీ టైంకి మాత్రం సినిమాలు రావట్లేదు అన్న. ఆ స్టోక్లో వచ్చేస్తున్నాయి టైంకి, కానీ సినిమా టైంకి రావట్లేదు. అదేంటి అర్థం అవట్లేదు. మరి ఏమైందో మరి ఈ నిర్మాతలు ఏం చేస్తున్నారు, ప్రొడ్యూసర్లు ఏం చేస్తున్నారు, టైం మా సినిమాలు రాకుండా చేస్తారు. ఈ సినిమా ఎక్కువ ఉంది, ఇంకా కట్ చేస్తే 5 గంటల సినిమా అంటే ఇదే కంపతీసి సినిమా లాగా చేసింది బాగా. లవ్వే మొత్తం లవ్వే. ఎవరు ఏడ్ చేసినా, ఎవరు గుడ్డు చేసినా ప్రభాస్ అన్న అయితే ఎంత మంచోడు ఇండియాలో అందరికీ తెలుసు. ఆయన సినిమాకి ప్రభాస్ అన్న మంచోడని చెప్తాను నేను రెబల్ ఫ్యాన్ ఇక్కడ. కానీ మారుతి గారు మాత్రం ప్రభాస్ అన్న ఓడుకోలేకపోయాడని నేను చెప్తున్నాను. ప్రభాస్ అన్న #1 హీరో ఇండియాలో #1 ఎవరున్నా ప్రభాస్ అన్న మాత్రమే. ఎవరు చెప్పారన్నా మాస్ హీరో కామెడీ చేస్తే బాగోదని. ఒక్కసారి వచ్చి రాజాసాబ్ సినిమా చూడండి, కామెడీ ఎలా చేసింది సినిమాలో, పిచ్చెక్కించేస్తారు ప్రభాస్ అన్న యాక్టింగ్. చాలా బాగుంది మూవీ అయితే. అసలు పండగ రాసే పండగ పొంగల్ పండగ ప్రభాస్ అన్న పండగ అన్నట్టు మాకు 2 రోజుల ముందు వచ్చేసింది. చాలా బాగా చూపెట్టారు మారుతి గారు అయితే. అన్న మారుతి గారు ఇంటికి రమ్మని చెప్పిందంటే నాకు తెలిసి ఆ ఇంటి ఎందుకు ఇచ్చిందంటే సినిమాని ఫ్యాన్స్ని వేరే ఫ్యామిలీలు అందరినీ థియేటర్ రప్పించుకోవడానికి మాత్రం ఇచ్చింది. ఎందుకంటే ఎవరు కాబట్టి ఈ సినిమాలో ఏదో కంటెంట్ ఉంది కాబట్టి ఇచ్చింది, కాబట్టి సినిమా బాగుంటుందని చెప్పడానికి మాత్రమే ఆ ఇంటి ఇచ్చిందన్న. ఇప్పుడు మాత్రం మారుతి గారు నాకు తెలిసి ఆ ఇల్లు అడ్రస్ అది కాదనుకున్నాను, చేంజ్ చేసి ఉంటారు. ఇల్లు చేంజ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు. అది ఎందుకంటే చాలా మంది వెళ్తారు అడగడానికి ఏం చేసావని. అంటే అందులో సినిమా మీరు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటున్నారు కదా, ఫస్ట్ పార్టే ఎక్కువ సినిమా చూడడానికి, సెకండ్ పార్ట్లో ఏం లేదు. ఎవరు రారు కూడా, ప్రొడ్యూసర్ కూడా రారు సినిమా తీయడానికి.